33 కోట్ల దేవతలు నవంబర్ 20 నుండి 25 వరకు వృశ్చిక రాశి వారికి 2 అతిపెద్ద అద్భుతాలు. ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులే. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా శ్రీ కాళికామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, ఇంకా నమ్మిన వారి గురించి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8855533632. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారైతే ఎమోషనల్గా చాలా బలంగా ఉంటారు. వారు తమ భావాలు ఎప్పుడూ కూడా బయటకు చూపించరు, కానీ వీరికి భావోద్వేగాలు అనేవి అధికంగానే ఉంటాయి. అలానే ఈ రాశివారు రహస్యాలు దాచుకునే స్వభావం ఉంటుంది. ఇతర విషయాలు తెలుసుకోవాలి అంటే ఇతర వ్యక్తుల జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది, కానీ వీరి జీవితంలో జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రం అస్సలు ఎవ్వరికీ చెప్పరు. ఈ రాశివారు పట్టుదల మరియు ధైర్యంతో తమ యొక్క లక్ష్యాలు సాధిస్తారు. ఎంత కష్టమైన పనులైనా కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తూ చాలా వరకు కూడా పనులు నెరవేర్చడానికే ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. అంటే వెనకడుగు వేసే మనస్తత్వం కానీ లేదా భయపడే మనస్తత్వం కానీ ఈ రాశి వారిలో అంతగా కనిపించదు. చాలా వరకు కూడా తమ ఎమోషన్లు కంట్రోల్ చేసుకోవడం వల్ల ఎవరి మీద కూడా అధికంగా ప్రేమాప్యాయతలు అయితే పెంచుకోరు. అలానే ప్రేమ విషయాల్లో వారు చాలా నిబద్ధతగా ఉంటారు. అంటే ఈ రాశి వారు జీవిత భాగస్వామి విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. ప్రేమ విషయంలో కానీ తాము ఎలాంటి వారు, తమకు ఎలాంటి వారు సెట్ అవుతారు, తమ యొక్క క్యారెక్టర్ ఏంటి, ఎలాంటి లక్షణాలు ఉన్న వారితో తమ జీవితం బాగుంటుందని ముందుగానే ప్రణాళికలు వేసుకొని నిర్ణయాలు తీసుకొని అలాంటి వ్యక్తులనే లేదా అలాంటి లక్షణాలు ఉన్న వారినే వారి జీవిత భాగస్వాములుగా ఎన్నుకుంటారు. అంతేగాని ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే ఆ విషయంలో అవ్వరని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారిలో కోపం అనేది అధికంగానే ఉంటుంది. చాలా సులువుగా కోపం వస్తుంది. అయితే వీరితో వివాదాలకు మాత్రం చాలా దూరంగా ఉండటం మంచిది. ఒక్కసారి ఎవరి మీదైనా కోపం వచ్చి వారి మీద పగ తీర్చుకోవాలి అనుకుంటే ఇంక అస్సలు వదిలిపెట్టరు. వృశ్చిక రాశి వారిలో క్రియేటివిటీ అధికంగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా చేస్తే సేమ్ అదే ఫాలో అయిపోవడం కాకుండా తాము కొత్తగా చేయాలి, తమ యొక్క ప్రతిభను చూపించాలి, అంటే తనకంటూ ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఏదైతే ఉందో దాన్ని కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా గుర్తింపు అనేది రాశి వారికి చాలా ఇష్టం. తన గుర్తింపు లేని ప్రదేశంలో అంటే విలువలేని ప్రదేశంలో ఒక్క క్షణం కూడా ఉండరు. అలానే తాను తీసుకునేటువంటి నిర్ణయాల్లో కూడా స్థిరత్వం ఉంటుంది. స్థిరమైన రాశి కాబట్టి స్థిర స్వభావం అనేది అధికంగానే కనిపిస్తుంది. ఓవరాల్గా రాశి వారిలో పాజిటివ్ లక్షణాలు చూసుకున్నట్లయితే ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. అలానే బలమైన సంకల్పాలు ఏర్పరచుకుంటారు. ధైర్యం అనేది అధికంగా ఉంటుంది. నెగిటివ్ చూసుకున్నట్లయితే పగ తీర్చుకునే స్వభావం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరి దూకుడు ఏదైతే ఉందో అది సమస్యలు తెచ్చిపెడుతుందని చెప్పుకోవచ్చు. అలానే ఎక్కువగా అనుమానం కూడా ఉంటుంది. ఎవరిని అంత త్వరగా అయితే నమ్మలేరు. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఈ సమయం నుండి కొంచెం మిశ్రమంగా ఉండవచ్చు. మానసికంగా ఒత్తిడి తగ్గించుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నించండి. చిన్న చిన్న విషయాలకు కూడా మీరు ఎక్కువగా ఒత్తిడి పెట్టేసుకోవడం జరుగుతుంది. శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది. సమయానికి నిద్రాహారాలకు అధికంగా ప్రాధాన్యత ఇవ్వండి. మీ యొక్క బిజీ షెడ్యూల్ కారణంగా నిద్రపై కానీ లేదా ఆహారంపై కానీ అస్సలు దృష్టి పెట్టరు. ఇక కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో సమైక్య పెరుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తారు. అలానే చిన్న చిన్న విభేదాలు వచ్చినా వాటిని పరిష్కారం చేసి వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతారు. ముఖ్యంగా ఎంతో కాలంగా విడిపోయినటువంటి తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వారితో మళ్ళీ మాటలు ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ప్రేమ విషయాల్లో కొత్త మలుపులు తిరుగుతాయి. వృత్తిపరంగా చూసుకున్నట్లయితే వృత్తిలో అభివృద్ధి సాధించడానికి ఈ సమయంలో మీకు తగిన అవకాశాలు అయితే ఉంటాయి. పిలిచి మరీ అవకాశాలు ఇస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఈ అవకాశాల విషయంలో మాత్రం మీరు ఏదైతే ప్లాన్
వేసుకున్నారు, దానికి మించి కష్టపడవలసి ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం అధికంగానే ఉంటుందని చెప్పుకున్నాం. కానీ ఒక్కొక్క సందర్భంలో మాత్రం చేయగలనా లేదా అనే అనుమానం వస్తుంది. అంత కష్టం అయితే మీరు జీవితంలో పడవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చేసే కష్టం ఏదైతే ఉందో దానికి 3 రెట్లు విజయాన్ని మీరు ఖచ్చితంగా సాధిస్తారు. వ్యాపారాల కొరకు చేసేటువంటి అంటే పార్ట్నర్షిప్లు కానీ లేకపోతే కాంట్రాక్టుల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీదే పై చేయి కింద ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా స్థిరత్వం ఉంటుంది, కానీ కొన్ని అనుకూల ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చాలా వరకు కూడా ఖర్చుల విషయంలో ప్రణాళికలు వేసుకుంటే మీరు అదుపులో పెట్టవచ్చు. భవిష్యత్తుకు సంబంధించిన పెట్టుబడులు పెట్టడం కొరకు ఈ సమయంలో అధికంగా ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. అంటే మీ యొక్క పిల్లల పేర్ల లేదా జీవిత భాగస్వామి పేరున స్థిరాస్తులు కొనుగోలు చేయడం, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్, ఎల్ఐసి మొదలైన వాటిలో ఇన్వెస్ట్మెంట్లు చేయాలని ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ మాసంలో వివాహం కొరకు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత వేగం చేయండి. ఖచ్చితంగా వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. కెరియర్ పరంగా అయితే అవకాశాలు మీ దగ్గరకు వస్తాయన్న ఏదైతే మీ భ్రమ ఉందో దాన్ని వదులుకోవడం మంచిది. కొంతమంది చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మి అవకాశాలే వస్తాయని మీరు కొన్ని ప్రయత్నాలు చేయకుండా ఉండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అవకాశాలు వెతుక్కుంటూ వెళ్ళండి. ఈ సమయంలో మీరు కష్టపడినట్లయితే కెరియర్ విషయంలో మంచి అవకాశాలే వస్తాయి. అయితే వచ్చింది చిన్న పెద్దనే కాకుండా వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా పోలీస్, రక్షణ దళాలు, ఇన్వెస్టిగేషన్ వంటి రంగాల్లో మీకు బాగా అవకాశాలు వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి ఈ మాసంలో స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు ఉంటాయి. వంశ పారంపర్య ఆస్తుల విషయంలో మీకు అద్భుతమైన శుభవార్తలు అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇక రావు అనుకున్న ఆస్తులు మీ పేరిట రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. రాజకీయ పరంగా మాత్రం వీరికి ఉన్నటువంటి తెలివితేటల వల్ల ఎప్పుడూ కూడా నెంబర్ 1 స్థానంలోనే ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రత్యర్థులు విసిరేటువంటి సవాళ్ళు ఎంతో తెలివిగా ఎదుర్కొంటారు. అలానే వీరికి ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఉండటం వల్ల ఎప్పుడూ కూడా భవిష్యత్తులో జరిగే దాన్ని వీరు ముందుగానే గ్రహించగలిగి దానికి తగ్గట్టుగా తమల్ని తాము సిద్ధం చేసుకుంటారు. క్రమంలో కళారంగంలో బాగానే కలిసి రాబోతుంది. కళాకారులు తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో మాత్రం నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. ఈ సమయంలో చేసేటువంటి రుణాలు కూడా చాలా వరకు తీర్చేయడం, అలానే ఆ రుణాలు ఉపయోగించి చేసేటువంటి వ్యాపారాలన్నీ కూడా బాగానే అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు చూసుకున్నట్లయితే ఎరుపు, అలానే బూడిద రంగు. అదృష్ట సంఖ్యలు 8, 9. ఈ రాశివారు నీలం మరియు పచ్చరాయిని ధరించడం వల్ల అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు. వృశ్చిక రాశివారు శారీరక, మానసిక శాంతి కొరకు ఆంజనేయ స్వామి పూజ అంటే ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాను పాటించడం, హనుమంతుని ఆలయంలో కొబ్బరికాయను కొట్టడం మంచిదిగా ఉంటుంది. వృత్తిలో కనుక ఏవైనా సమస్యలు, చికాకులు అధికంగా ఇబ్బంది పెడుతున్నట్లయితే శనివారం సాయంకాలం పిప్పలి దీపాన్ని వెలిగించుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు. ప్రతిరోజు కూడా గాయత్రి మంత్రాన్ని జపించుకోండి. అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ కూడా మీకు అనుకూలమైన ఫలితాలు అయితే తీసుకొస్తుంది. ఈ మాసంలో 33 కోట్ల దేవతలు మీ ఇంట ఉండటం వల్ల మీకైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఖచ్చితంగా ఎదుర్కొనే శక్తి, ధైర్యం దేవతలు మీకు ప్రసాదించడం జరుగుతుంది. అలానే స్థిరాస్తుల విషయంలో అద్భుతాలు జరుగుతాయని చెప్పుకున్నాం. కుటుంబ విషయంలో కూడా అద్భుతంగా ఉంటుంది. వ్యాపార విషయంలో కూడా ఒత్తిడి ఉన్నా కూడా చాలా వరకు కూడా చివరికైతే సక్సెస్సే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎక్కువగా కష్టపడవలసిన సమయం. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.